గతంలో నియోజకవర్గాల పునర్విభజన 3 సార్లు జరిగింది. 1957లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 494 సీట్లు ఉన్నాయి దేశంలో లోక్సభలో. 1967లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 520 సీట్లకు పెరిగింది. అదేవిధంగా 1977లో చేసిన నియోజకవర్గాల పునర్విభజన ఇది అత్యంత కీలకమైనది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1971 జనగణన ప్రకారము 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాలు 542 సీట్లకు పెంచినరు. తర్వాత ఒక సీటు సిక్కిం నుంచి యాడ్ అయ్యి ఈరోజు దేశంలో 543 లోక్సభ స్థానాలు నిర్దిష్టంగా ఈరోజు సంఖ్యకు మనం చేరుకున్నాం. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1970 దశకంలో దేశంలో కరువు, ఆకలి, జనాభా నియంత్రించాలని కుటుంబ నియంత్రణ విధానాన్ని 1970లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. కుటుంబ నియంత్రణ అమలు చేసిన 6-7 సంవత్సరాలలోనే దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా కాస్త చదువుకున్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలు చేయడంతో ఇక్కడ జనాభా నియంత్రణ జరిగింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలు చేయకపోవడం వల్ల విపరీతంగా జనాభా పెరిగింది. 1970 నుంచి 76 6-7 సంవత్సరాలలోనే జనాభా మధ్యలో అంతరం పెరిగి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో అంతరం పెరుగుతుండడం వల్ల ఇందిరాగాంధీ గారు ఆ అంశాన్ని గుర్తించి 543 సీట్ల ప్రకారమే ఉండాలి, ఆయా రాష్ట్రాలలో ఉన్న నియోజకవర్గాలనే ఆ రాష్ట్రంలో ఉండే లోక్సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని నిర్ణయం తీసుకోవడం వల్ల 1976లో ఉత్తరప్రదేశ్లో 80 సీట్లను ఆ రాష్ట్రంలోనే పునర్విభజన చేసిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 లోక్సభ నియోజకవర్గాలను ఈ రాష్ట్రంలో పునర్విభజన చేశారు. 25 సంవత్సరాల వరకు సీట్ల పెంపును శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిషేధించారు. ఎందుకు అనంటే జనాభా పెరగడం, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం జనాభా నియంత్రణ పాటించిన కొన్ని రాష్ట్రాలను శిక్షించిన వాళ్ళతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వాళ్ళను మెప్పించినట్టు సీట్లు పెంచితే నష్టం జరుగుతుందని ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు నియంత్రించిన 543 సీట్లు ఉండాలి, ఏ రాష్ట్రంలో ఉన్న సీట్లను ఆ రాష్ట్రంలోనే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని. 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ లోక్సభలో చట్టసభలలో చర్చ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఏదైతే దూరదృష్టితో జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన చిన్న రాష్ట్రాలు మరీ చిన్నగా మారుతాయి, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా మారుతాయి, భూస్వాములు జాగీర్దారులుగా మారుతారు, పేదలు అత్యంత నిరుపేదలుగా మారుతారు, నిరాదరణకు గురవుతారని చెప్పి 2001లో కూడా వాజ్పేయి గారు తిరిగి నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకున్నప్పుడు స్పష్టంగా ఇంకొక 25 సంవత్సరాల వరకు ఈ 543 ప్రకారమే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ రాష్ట్రాల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అక్కడ దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ సీట్లను, అక్కడ ఉన్న అసెంబ్లీ సీట్ల రిజర్వేషన్లను వీటన్నిటిని మార్చుకోవడానికి 2001లో చట్ట సవరణ అటల్ బిహారీ వాజ్పేయి గారు చేశారు. ఆ ప్రాతిపదికన జరిగిన నియోజకవర్గాల పునర్విభజననే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంట్ సీట్లు తెలంగాణలో 15 ఉండే, ఆంధ్రప్రదేశ్లో 27 ఉండే. 2009లో 17 సీట్లు తెలంగాణకు వచ్చినాయి, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి. ఆనాడు 107 అసెంబ్లీలు తెలంగాణలో ఉండే, 187 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉండే, 119 సీట్లు తెలంగాణకు వచ్చి 175 సీట్లు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి 2009లో. సో ఎక్కడ కూడా ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను 2007-8 నియోజకవర్గాల పునర్విభజనలో నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నియంత్రణ వాజ్పేయి గారు ఏదైతే 2001లో చట్టం చేసిండో 25 సంవత్సరాల భవిష్యత్తులో అంటే 2026 వరకు సీట్ల పెంపు అనేది చట్టపరంగా నిషేధం విధించడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న చర్యల వల్ల
మొదటి నుంచి జనాభా ప్రాతిపదికన ఏదైతే మూల సూత్రంగా పెట్టుకొని నియోజకవర్గాల పునర్విభజన జరిగిందో ఆ ప్రాతిపదికన చేస్తే ఉత్తరాదిన విపరీతమైన జనాభా పెరిగిపోయింది, దక్షిణాదిలో జనాభా తగ్గిపోయింది, లేదా జనాభా నియంత్రణకు జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము దానికి ఒప్పుకునేదే లేదు అని తమిళనాడులో స్టాలిన్ గారు, నేను కర్ణాటక నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము నిరసన తెలపడమే కాకుండా ప్రధానమంత్రికి లేఖ రాసినాం. మీరు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా వివక్ష, నిరాదరణ, అన్యాయం జరుగుతుంది, దీన్ని ఏమాత్రం మేము ఒప్పుకునే సమస్యనే లేదని చెప్పడంతో ఇంకో రూపంలో ఈరోజు బయలుదేరారు. దామాషా ప్రకారం అని ప్రోరేటా అంటే 543 సీట్లు ఉన్న దాంట్లో 50% సీట్లు పెంచుతాము అంటే 272 సీట్లు మేము పెంచుతాం, 50% నెంబర్. ఈ 272 సీట్లు ఎట్లా పెంచుతామంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో దాంట్లో 50% పెంచుతామని. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, 10 పెరిగితే 30 అవుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 50% అంటే 40 సీట్లు పెరిగితే 120 అవుతాయి. ఇందులో ఉన్న పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే నేను ఒక్కొక్క రాష్ట్రానికి దక్షిణాదిన ఉత్తరాదిన పోల్చి చెప్తున్నాను, అది ప్రతి రాష్ట్రానికి దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలకు అప్లై అవుతాయి. ఈరోజు 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్కు అంతరం 60 సీట్లు. ఈరోజు 50% పెంచితే కేరళ 30 సీట్లు అవుద్ది, ఉత్తరప్రదేశ్ 120 సీట్లు అవుద్ది. ఇప్పుడు 30కి 120కి అంతరం 90 సీట్లు. అంటే ఈరోజు కేరళకు ఉత్తరప్రదేశ్కు ఉన్న గ్యాప్ 60 సీట్ల బదులు 90 సీట్లం అవుతుంది. ఇప్పుడు దూరం ఉంది, అప్పుడు అగాధం ఏర్పడుతుంది. పాలిటిక్స్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక్క ఓటుతో ఒక్క సీట్తో పడిపోయింది. ఒక్కొక్క సీటు ఎంత కీలకమైంది. ఈరోజు తెలంగాణలో 17 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. ఈరోజు మన గ్యాప్ వచ్చేసి 63. రేపు ఇది పెంచినప్పుడు మనకేమో 26 అవుతున్నాయి, ఉత్తరప్రదేశ్కు 120 అవుతున్నాయి. అప్పుడు 94 సీట్లు మనకు ఇద్దరికి మధ్యలో అంతరం అవుద్ది. ఇట్లా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, రాజస్థాను, వీటిని బీమారు అంటారు, బీమారు రాష్ట్రాలు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ అత్యంత కీలకమైన రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇవి ఒక భాగం. ఈరోజు మనం ఈ రాష్ట్రాలన్నీ కలిసి పాండిచ్చేరితో సహా 130 సీట్లు ఉన్నాయి. 543లో 130 సీట్లు మనకి తీసేస్తే 400 సీట్లు వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి. ఈ రెండింటి మధ్యలో ఈరోజు ఉన్న తేడా 412 సీట్లు మనకు వాళ్ళకు ఉన్న మధ్యలో తేడా. ఈరోజు సీట్లు పెంచితే మనం 195 అయితే 50% పెంచితే 130 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కేరళలో 20, తమిళనాడులో 39, పాండిచ్చేరిలో 1, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, కర్ణాటకలో 28. ఇవన్నీ కలిపితే 130 సీట్లు. 50% పెరిగితే మనం 195 అవుతాం. అదే మిగతా ప్రాంతంలో ఉన్న 413 సీట్లు పెంచితే దాదాపుగా వాళ్ళకు 621 సీట్లు, 620 సీట్లు అవుతున్నాయి. ఈరోజు మనకు వాళ్ళకు మధ్యలో ఉన్న అంతరము ఎంతుంది, ఈ పెంచడం వల్ల ఎంత అవుతుంది? ఈ రోజున్న మనకు వాళ్ళకు ఉన్న అంతరము 412 సీట్లు ఉంటే రేపు పెంచే సీట్లతోని 620 సీట్లు అవుతాయి. 208 సీట్లు అదనంగా ఉత్తర భారతదేశానికి అన్డ్యూ అడ్వాంటేజ్. భవిష్యత్తులో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన శాఖలు ఏవీ ఇవ్వలే. ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, కామర్స్ మినిస్టర్ కానీ, ఇట్లా మీరు మొదటి 10 శాఖలు తీసుకుంటే ఒక ఆర్థిక శాఖ మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. ఏ ఒక్క శాఖ కూడా, రాష్ట్రపతి పదవి కూడా, కీలకమైన ఏ పదవి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వలేదు. మీ అందరికీ తెలుసు, రాజకీయాలలో నెంబర్ ఉంటేనే నీతో ఎవరైనా మాట్లాడతారు. నీ జేబులో డబ్బులు ఉంటేనే ఎవరైనా నీతో సంబంధాలు చేస్తారు. రాజకీయంగా నెంబర్ లేనప్పుడు నీతో మాట్లాడేవాడే ఉండడు. బార్గెనింగ్స్ ఆర్ అమాంగ్ ఈక్వల్స్. ఏ చర్చలైనా, ఏ ఒప్పందాలైనా సరిసమానుల మధ్యలో జరుగుతాయి, బలహీనుడు బలవంతుడు మధ్యలో జరగవు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలను
అత్యంత బలహీనంగా ఉన్నాం ఇప్పుడు, అత్యంత బలహీనులుగా మార్చి బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలను శక్తివంతంగా మార్చి రాజకీయంగా, అసలు రాజకీయంగా మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులు చేయడానికి ఆ ఉత్తరాదిలో ఉన్న 5-6 రాష్ట్రాలు కలిస్తే 410 సీట్లు అనేటివి అక్కడనే అయిపోతాయి. చిన్న రాష్ట్రాలతోని, నేను చెప్పేది ఉత్తర దక్షిణమే కాదు, చిన్న రాష్ట్రాలకు కూడా సమస్య. ఢిల్లీ, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా రాజకీయంగా మనుగడనే కోల్పోతాయి. దక్షిణ భారతదేశంతో పాటు చిన్న రాష్ట్రాలకు కూడా రాజకీయంగా ఇది తీరని విఘాతంగా మారుతుంది.